ఈ రోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ రాజకీయ నాయకులు కోటగిరి మండల మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, కోటగిరి మండల ఎంపీటీసీ గంగాధర్ దేశాయ్ మరియు కొట్టం మనోహర్, పోతంగల్ ఎంపీటీసీ వీరేశం, బార్ల సాయిలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ యొక్క మన యొక్క ప్రాంతం రాజుల పరిపాలనలో 6 రోజులు ఉండేది। మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దాదాపు 11 నెలల తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి సైనిక చర్య వల్ల ఈ యొక్క ప్రాంతానికి అప్పటి రాజు నైజాం గారు మరి మరి వారి యొక్క అంగీకరించి మరి భారతదేశ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది। మరి తర్వాత మరి కొంతకాలం మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 56లో మళ్ళీ సమైక్యాంధ్ర అని చెప్పి 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మద్రాసు ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా భాషాయుక్త ప్రదేశాలను 2 కలిపి మరి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది। మళ్ళీ ఆ నైజాం రాజు పరిపాలన ఎంతైతే ఇబ్బందులు పాలైన ప్రజలు ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో కూడా మరి అదే ఒకరి యొక్క పెత్తనం మరి తెలంగాణ ప్రాంతం వాళ్ళు మరి ఎన్నో ఇబ్బందులు పాలవుతూ మరి నష్టపోతూ మరి కొంతకాలం తర్వాత మరి 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది। అప్పుడు ఉద్యమాలు చేసిన తెలంగాణ సాధించలేకపోయాం। మళ్ళీ తర్వాత 2001 నుంచి మన ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆ ఉద్యమంలో మాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమని చెప్పినట్టే ఆ రోజుల ఉద్యమ సమయంలో ఈ 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం మేమంతా ఉద్యమకారులు పనిచేసినప్పుడు మాతోనే విమోచన దినోత్సవాలు కనిపించింది। ఈరోజు పత్రికలు చూసుకోవడం నిన్న పేపర్లో వచ్చింది విమోచన మాకు అప్పుడు 17 కాదు 2వ తారీఖు నాడు తెలంగాణ వచ్చిన కనుక తెలంగాణకు 2వ తారీఖు నాడు విమోచన దినోత్సవం అని చెప్పారు।